హాయ్ ఫ్రెండ్స్ నేను ఒకటి మీకు చూపిస్తాను రండి రండి రండి. ఏంటిదంటే టాన్ టడాన్ టాన్ టడాన్ చూపిస్తాను. టాన్ టడాన్ టాన్ టడాన్ టాన్ టడాన్ టాన్ చూడండి. ఇప్పుడు నేను లంచ్కి వచ్చేసి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను చూస్తారా? రండి రండి మరి చూడండి. దాల్చా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి అంత మంచి టేస్ట్తో దాల్చా వేసుకుంటున్నాను. చాలా రోజులు ఊరికే సాంబారే వేస్తాను, దాల్చా వేయట్లేదు అని ఈరోజు పక్క దాల్చానే చేయాలని ఫిక్స్ అయిపోయా. పప్పు మసలేలోపు పోపులో ఇవన్నీ వేసుకున్నాను. కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, చూడండి ఉల్లిగడ్డ, ఇంకా ఎండుమిర్చి ఇవి వేసుకున్నాను. ఇక ములక్కాయలు మంచిగా చెట్టు మీద దంపిన అప్పటిదప్పుడు ఫ్రెష్ ములక్కాయ ఆరెట్, చూడండి టమాటోస్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని గోలించుకొని ఆ పప్పు తీసి ఇలా పోసుకొని ఒక 5 మినిట్స్ నుంచి బంద్ చేస్తానే. బాయ్ ఫ్రెండ్స్. పోపులు అన్నీ గోలించుకున్న తర్వాత ఇవన్నీ ఉడికిన తర్వాత ఇవి వేస్తా. దోసకాయ సొరకాయ వేసుకోండి, లేదు అవి ఉంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. అయినా అవి వేయకుండా బాగానే టేస్ట్ ఉంటుంది. ములక్కాయలు ఉన్నాయి కాబట్టి సూపర్ ఉంటుంది. టమాటా కూడా ఉంది కాబట్టి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఖచ్చితంగా మీరు మాత్రం వేసుకోండి, ఓకేనా? మంచిగా నూనెలో మంచిగా వేగినాయి ఇవన్నీ. ఇక ఈ పప్పు తీసి ఇందులో పోసేసుకుంటా. ఒక 2-3 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉంచేది బంద్ చేస్తా. నా దాల్చా రెడీ ఫ్రెండ్స్. బాయ్, ట్రై చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. నా దాల్చా రెడీ అయితే చూసారా, అన్ని ఇందులో వేసాను. ఎంత ఫ్లేవర్గా ఎంత బాగుంది కదా. ఇక వేడి వేడి అన్నంలోకి దీనికి పాపడాలు అంచు పెట్టుకొని ఇక లంచ్ చేస్తే ఆ కిక్కే వేరు, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.